అన్న నన్ను నమ్మి ఈ సేవలో నాకు బాధ్యత ఇచ్చారన్న. థ్యాంక్స్ అన్న. ఇవ్వడానికి నాదంటూ ఏముంది సార్, పరిచర్య ప్రభుది. ఈ పనిని మీరు జరిగించగలుగుతారని ప్రభువు నమ్మాడు, ఆయనే మీకు ఆ బాధ్యత ఇచ్చారు. ఆయన ఇచ్చిన పనికి నమ్మకంగా కొనసాగండి. కానీ ఆ పనులను కొనసాగలేనన్నా. అదేంటి శామ్, ఏం జరిగింది? అన్న ఎన్నో సుడిపుట్టు మాట్లాడినా నేను చూస్తున్న ప్రతి పనికి తప్పు పడతా ఉన్నానన్న. భరించలేని మాటలతో నన్ను బాధ పెడతా ఉన్నారన్న. నన్ను వదిలేనన్నా. ఈ పిల్లోని తీసుకొస్తాను. ఆ పిల్లో కాదు, నీ కన్న కొడుకు అనుకో. ఇప్పుడు ఆ పిల్లోని నువ్వు ఎత్తుకున్నావు. ఆ పిల్లోని దించావు అంటే ఆ పిల్లోడి పట్ల నీ బాధ్యతను విడిచిపెట్టినట్లే. అలాగే అన్న. ఏంటి, దేవుడు నీకు సంతానం ఇచ్చడానికి గర్వమా? దించే ఆ బిడ్డని. తోలు తెస్తాను, దించే ఆ బిడ్డని. గర్వం నెత్తికెక్కిందా ఏంటి? దించే ఆ బిడ్డని. దించకపోతే చంపేస్తాను, దించేయి. సారీ అన్న, నన్ను కొట్టండి చంపండి, కానీ నేను దించలేనన్నా. ఎందుకు దించవు? తల పొగరా? మనుషులు మాట్లాడితే లెక్కలేవా? ఏం గర్వం నెత్తికెక్కిందా? దించు అన్న. నేను ఏమైనా చేయనన్నా, కానీ దేవుడు నాకు బాధ్యతగా ఒక కొడుకునిచ్చాడన్నా. నేను దింపలేనన్నా. నువ్వే కాదు సార్, హృదయం కలిగిన ఏ తల్లిదండ్రులు కూడా తమ బిడ్డల మీద ప్రేమను చంపుకొని వారి బాధ్యతలను విడిచిపెట్టలేరు. ఎందుకంటే వారు వారి బిడ్డల్ని ప్రేమిస్తున్నారు. నీ గర్భవాసమున పుట్టిన నీ బిడ్డ మీద నీకు ఎంత ప్రేమ ఉందో, దేవుడు నిన్ను నమ్మి నీకు ఇచ్చినటువంటి పరిచర్య పట్ల నీకు అంతే ప్రేమ ఉండాలి. ఒకవేళ నీ పిలుపును, దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతను అదే రీతిగా నువ్వు ప్రేమిస్తే చిన్న చిన్న అవమానాలకి, నిందలకి, శ్రమలకి భయపడి బాధ్యతను విడిచిపెట్టలేవు.